కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 28 వరకు ఘనంగా నిర్వహించబడతాయని, కావున భక్తులందరూ కూడా ఈ గురుపూజ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకోవాల్సిందిగా 8వ తరం 12వ పీఠాధిపతులు శ్రీ 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 వీరధర్మజ వెంకటాద్రి స్వాముల వారు భక్తులకు తెలియజేశారు. అదేవిధంగా మఠం మేనేజర్ ఈశ్వరయ్యాచారి ఆరాధన గురుపూజ మహోత్సవాలకు ఇచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు అవసరమయ్యే చలువ పందిళ్లు, అన్నదాన కార్యక్రమం, క్యూ లైన్లలో భక్తులకు మంచినీరు, మజ్జిగ, వస్తువులు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. యథావిధిగా ఈ సంవత్సరం కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఈ నెల ఏప్రిల్ 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు వైభవోపేతంగా బ్రహ్మంగారి మఠమునందు జరుగును. అత్యంత ప్రముఖమైన రోజు ఈ నెల 26వ తేదీన శ్రీ పరాభవనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి నందు జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠ వహించిన పవిత్ర సుదినం. పిదప మరుసటి రోజు 27వ తేదీ బ్రహ్మ రథోత్సవం అత్యంత వైభవంగా జరుగును. తదుపరి 28వ తేదీన శ్రీ స్వామివారికి మహాప్రసాద నివేదన జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలని కోరుచున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునందు ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరుగుతుంది. ఈ యొక్క పండుగలలో ముఖ్యమైనటువంటి రోజు స్వామివారు సజీవ సమాధి నిష్ఠ వహించినటువంటి రోజు. అంటే స్వామివారు సజీవ సమాధి నిష్ఠ వహించినటువంటి రోజు వైశాఖ శుద్ధ దశమి. కాబట్టి ఈ యొక్క ఈ యొక్క పండుగ నందు స్వామివారు సజీవ నిష్ఠ వహించినటువంటి రోజు అనేక మంది భక్తులు విచ్చేస్తారు. నలుమూల నుండి విచ్చేస్తారు. కాబట్టి వాటి యొక్క సౌకర్యార్థము భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా క్యూ లైన్లు అయితేనేం కానీ, అన్నదాన సౌకర్యం అయితేనేం కానీ, నెక్స్ట్ వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా మజ్జిగ అయితేనేం కానీ, నీళ్ళు అయితేనేం కానీ అన్ని విధాల సౌకర్యాలు వివిధ దాతలతో కూడా ఏర్పాటు చేయుచున్నాము. తరువాత 27వ తేదీ బ్రహ్మ రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవంకు చాలామంది అనగా ఇక్కడ ప్రాంతీయ భక్తులు చాలామంది వస్తారు. కాబట్టి వారి యొక్క ఇది సౌకర్యార్థం కూడా నీటి వసతి అయితేనేం కానీ, మజ్జిగ వసతి అయితేనేం కానీ, క్యూ లైన్లు అయితేనేం కానీ అందరికీ ఏర్పాటు చేయుచున్నాము. ఈ యొక్క విషయాన్ని గమనించి భక్తులు ఎల్లరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకోవాల్సినదిగా కోరుచున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.